మీ అందరికీ సురేఖా బెడిదే ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం కిచెన్లో ఉన్నామంటే మనం ఇవాళ ఏదో కొత్త రకమైన వంట చేసుకుంటున్నామని అర్థం. సో ఈరోజు మనకు చాలా స్పెషల్గా ఉండే ఒక వంట చేసుకుందాము. అది ఏంటి అంటే మనం రోజు తినే టిఫిన్స్తో బోర్ కొట్టేస్తుంది కదా. రోజు మనము ఇడ్లీ, దోశ, వడ, పూరి, చపాతీ ఇలాంటివే చేసుకుంటున్నాం. కానీ ఈరోజు మనం ఒక కొత్త రకమైన బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. అదేంటి అంటే సర్వపిండి. చాలామందికి తెలుసు సర్వపిండి, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు బాగా చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడున్న పిల్లలకు మాత్రం తెలుసో తెలియదో నాకైతే తెలీదు. సో ఈ సర్వపిండి మనము బియ్యం పిండితో చేస్తాము. సో దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. బియ్యం పిండి, శనగపప్పు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, అంతే. చాలా ఈజీ, 5 మినిట్స్లో అయిపోతుంది. అండ్ చాలా బాగుంటుంది తినడానికి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్కైనా తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు. సో అది మనం ఫాస్ట్గా చేసేసుకుందాము, 5 మినిట్స్లో అయిపోతుంది. సో అది ఎలా చేసుకోవాలో చూసే ముందు మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం సర్వపిండి తయారు చేసుకుందాము, పదండి. ఇక్కడ మనము బియ్యం పిండి తీసుకుంటున్నాము. బియ్యం పిండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, నానపెట్టుకున్న శనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర, నువ్వులు మన ఇష్టమండి. ముందుగా ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఫస్ట్ బియ్యం పిండిని వేసుకుందాము. బియ్యం పిండిలో ఇప్పుడు మనం కొంచెం కారం పొడి వేసుకోవాలి. పసుపు వేసుకుందాం. ఫస్ట్ కొంచెమే పసుపు అండి, చిటికెడు పసుపు సరిపోతుంది. దాని తర్వాత కారం పొడి వేసుకుందాము. మన టేస్ట్కి తగ్గట్టు బాగా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోండి, ఒక 1.5 స్పూన్ సరిపోతుంది. తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసుకున్నాను. దాని తర్వాత అందులో నువ్వులు వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఎందుకంటే ఉప్పు, కారం, నువ్వులు పిండిలో అంతా సమానంగా కలవాలి. అవి ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో ఆనియన్స్ వేసేసుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు ఎక్కువ వేసుకుంటున్నాను, బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. అండ్ నేను 2 గంటల ముందే ఈ శనగపప్పును నీళ్ళలో నానపెట్టుకున్నాను, ఎందుకంటే శనగపప్పు మంచిగా నానితేనే బాగుంటుంది. అందుకని మీరు కూడా 2 గంటల ముందే నానపెట్టుకోండి. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా కలిపేసుకుందాము పిండిలో. దీంట్లో మనము ఇప్పుడే వెంటనే చల్లనీళ్ళు పోసి కలపకూడదండి. దీనికి మనము వేడి నీళ్ళు పెట్టుకోవాలి. అందుకనే మనం ఇప్పుడే వాటర్ వేసి కలపట్లేదు. సో ఇదంతా ఒకసారి కలిపేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఎక్కువ అవసరం లేదు, వాటరు 1/2 గ్లాస్ సరిపోతాయి. ఈ నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేద్దాము. ఎందుకు అంటే అల్లం వెల్లిగడ్డ పిండిలో వేస్తే అవి సరిగా కలవదు. అదే వాటర్లో వేస్తే మనకు కలిసి పిండి అంతా సమానంగా ఉంటుంది. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒక పొంగు వస్తుంది. పొంగు రాగానే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని ఆల్రెడీ మనం కలిపి పెట్టేసుకున్నాం కదా పిండి, ఇక్కడ దాంట్లో మధ్యలో వేసేస్తున్నాను. వేసి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇట్లా హాట్ వాటర్ వేయడం వల్ల పిండిలో ఒక రకమైన జిగ వస్తుందన్నమాట. పిండి తడిపినప్పుడు ఇది చాలా సాఫ్ట్గా వచ్చి మనకి ఈ అప్ప అనేది చాలా మంచిగా ఒత్తుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. దానికోసమని వేడి నీళ్ళు వేస్తాము. ఈ రకంగా మనము ఒకసారి పిండిని బాగా కలిపి పెట్టుకోవాలి. దీన్ని ఉప్పడం అంటారు.
ఇలా బాగా దీనంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో తగినన్ని చల్లనీళ్ళు వేసుకుంటూ తడుపుకోవాలి. ఒక్కోసారి దీంతోనే సరిపోతుంది, చల్లనీళ్ళు వేయాల్సిన అవసరం రాదు. చూసుకొని, పిండి చాలా వేడిగా ఉంటుంది, వేడిగా ఉన్నప్పుడే దీన్ని కలపాల్సి ఉంటుంది. ఎందుకంటే మొత్తం చల్లారనిస్తే దానిలోని జిగర్ సరిగా రాదు కాబట్టి కొంచెం చల్లనీళ్ళలో చేతులు అద్దుకుంటూ దీన్ని అంతటిని మనము ముద్దలాగా తయారు చేసేసుకుందాము. నీళ్ళు పోయకూడదు, ఓన్లీ చేతికి నీళ్ళు అద్దుకుంటూనే ఉండాలి. సో ఇప్పుడు ఇదంతా ఇలా వచ్చేసింది. ఇది ఏంటి అంటే చక్కగా ఇప్పుడు నేను ఇది చేసుకున్నాను. దీన్ని ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాను. తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఒక చిన్న ముద్ద తీసేసుకొని చూసుకోండి, మనకు ఎక్కువ సన్నగా అవసరం రాకుండా ఎక్కువ లావుగా రాకుండా మీడియంగా వచ్చేలాగా ఇంత ఒక పిండి ముద్ద తీసుకొని ఒక కడాయి తీసుకొని కడాయిలో మనము కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఈ అప్పను మనం ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ కొంచెం వెడల్పుగా అనుకోవాలి. అనుకున్న తర్వాత దాన్ని మనం కడాయిలో పెట్టుకొని దానిపైన ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ కాదు కొంచెం ఆయిల్ వేస్తే మనం దాన్ని ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు అది అన్ని వైపులకి వెళ్తుంది. సమానంగా ప్రెస్ చేయాలి, అందుకనే నేను ఈ రకంగా ప్రెస్ చేస్తున్నాను. ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా వస్తే అది అంతా మాడిపోతుంది. పిండిని కడాయి మొత్తం సమానంగా మధ్యలో సైడ్కి మొత్తం సమానంగా మనం ఈ రకంగా దాన్ని కడాయికి ఒత్తుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మనం మొత్తం ఒత్తేసిన తర్వాత మనం చిన్న చిన్న హోల్స్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు నేను హోల్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం లావు అనిపించింది అక్కడ, అందుకనే దాన్ని మళ్ళీ నేను అంతటా సమానంగా చేశాను. తర్వాత ఇలా మధ్య మధ్యలో హోల్స్ చేసుకున్నట్లయితే ఈ అప్ప బాగా కాలుతుంది. దాని తర్వాత ఈ హోల్స్లో మనము కొంచెం ఒక చుక్క ఆయిల్ కనుక వేసుకున్నట్టయితే ఇది చక్కగా అన్ని వైపులా సమానంగా కాలుతుంది. అందుకని ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్న దీన్ని మనం స్టవ్ మీదకి పెట్టేసుకోవాలి. స్టవ్ మీద మనం ఇది కొద్దిసేపు హైలో పెట్టుకొని 2 నిమిషాలు, దాని తర్వాత దాన్ని మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాల్సి ఉంటుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అన్ని వైపులా బాగా కాల్చుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని, స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే తీయకుండా ఒక 2 నిమిషాలు వెయిట్ చేసినట్లయితే ఇది మనకు అప్ప అంతటా కాలి కడాయి నుంచి వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు అది ఆల్రెడీ మనకి కడాయి నుంచి విడిపోయి ఉంది. అప్ప అస్సలు అంటుకొనే లేదు, అది కదులుతుంది తిప్పుతుంటే. సో ఇంకా ఈ అప్ప మనకి రెడీ అయిపోయినట్టే. ఈ రకంగా మనకి చూడండి ఇది ఎంత బాగా రెడీ అయిపోయిందో. సో ఇప్పుడు మనము ఈ అప్పలో హోల్స్ కూడా ఎంత బాగా కనపడుతున్నాయి చూడండి. ఆ హోల్స్ దగ్గర నుంచి అంతటా బాగా కాలిపోయింది. ఎంతో టేస్టీగా యమ్మీగా చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేయాలి. చూడడానికి ఎంత బాగా ఉంటుంది. మనం దీన్ని చట్నీతో తినొచ్చు, సాస్తో కూడా తినొచ్చు. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా మీరు తినొచ్చు. ఓకే అండి, చాలా సులువుగా 5 మినిట్స్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఫటాఫట్ అయిపోయే ఒక కొత్త రకమైన బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ ఏదైనా అనుకోండి. సర్వపిండి చూసారా, ఇదిగోండి నా సర్వపిండి. ఎంత బాగుందంటే దీన్ని చాలా ఈజీగా మనము, ఆయిల్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది హెల్త్ కూడా చాలా మంచిది. సో ఒక్కటి కనుక ఒక మనిషి తిన్నారు అంటే హ్యాపీగా కడుపు నిండిపోతుంది. దీన్ని మనం చూడండి, బ్యాక్ సైడ్ చూపిస్తాను, ఇలా కాలుతుంది ఇది. సో ఇది అన్ని వైపులా ఇది చక్కగా ఇలా కాలిపోతుంది. సో ఎంతో రుచికరమైన యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ టేస్టీ సర్వపిండి ఈరోజు రెడీ అయిపోయింది. సో ఇది నేను తిని చూస్తే ఎలా ఉందో మీకు చెప్తాను. దానికన్నా ముందు మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ నొక్కినట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే వచ్చేస్తుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోదు.
ఇంత మంచి సర్వపిండి మనతో పాటు మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు కూడా చేసుకొని తినాలి కాబట్టి ఈ వీడియోని మీరందరూ తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సర్వపిండి తిని నేను చెప్తాను ఎలా ఉందో. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఒక డిఫరెంట్ వెరైటీ అండి. ఇది బాగా వేడిగా ఉంది, ఇప్పుడే అయ్యింది కదా, కాలుతుంది. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో పప్పులు కూడా చూడండి ఎంత బాగా కనపడుతున్నాయి. పప్పులు కరివేపాకు అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. నేను తింటున్నాను. మీకు ఆల్రెడీ వినబడుతుంది, కరకరలాడిపోతుంది. కింద సైడ్ ఏమో కరకరలాడుతుంది, పైన మెత్తగా ఉంది. చాలా బాగుంది. ఉప్పు కారం అన్నీ సరిగ్గా సరిపోయినాయి. చాలా టేస్టీగా ఉంది. నేను ఇంకోటి ఏం చేశానంటే, మనం కరివేపాకు తింటే జుట్టుకు చాలా మంచిది కదా, దీంట్లో కరివేపాకు చాలా వేసా, దండిగా వేసేసా. సో దీంట్లోంచి తీసి పారేయడానికి అవకాశం లేదు, కంపల్సరీ మనం తినేస్తాం. చాలా బాగుంది. కరివేపాకు టేస్ట్ కూడా అద్దరిపోయింది. ఈజీగా తెలుస్తుంది మనకి టేస్ట్. వేడిగా ఉంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా ఈజీ, 5 మినిట్స్లో అయిపోతుంది. ఒక స్పెషల్ వంటకం అని చెప్పాలి. ఇది ఇప్పట్లో వచ్చింది కాదు, పూర్వకాలం నుంచి ఉంది. అప్పటి నుంచి చేసుకుంటున్నాము. ఇది హెల్త్కి ఎంతో మంచిది. డైట్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ డైట్ చేసేవాళ్ళు, ఇందులో ఆయిల్ లేదు కాబట్టి చాలా, 1 స్పూన్ ఆయిల్ 2 స్పూన్ల ఆయిల్ వాడాము. సో అంత తక్కువ ఆయిల్తో ఇంత మంచి డిష్ మనకి వస్తుంది కాబట్టి డైట్ చేసే వాళ్ళందరూ తప్పకుండా ఇది ట్రై చేయండి, చేసుకొని మీరు తినండి. మీరు చేసిన తర్వాత ఫొటోస్ నాకు షేర్ చేయండి, నాకు కామెంట్లో పెట్టండి, లేదా నా ఈమెయిల్ ఐడికి మీరు ఫొటోస్తో పాటు పంపించండి. సో ఎవరి అప్ప ఎలా వచ్చిందో మనం అన్నీ ఒకరోజు ఒక వీడియోలో మనం ఫొటోస్ అన్నీ షేర్ చేద్దాము, వ్యూవర్స్ కూడా. సో ఇంక ఈ వీడియో ఇంతే అండి. మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా కొత్త వీడియోస్తో, మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టాటా.